హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఎండలు అయితే మండిపోతున్నాయి గైస్, పిచ్చి పిచ్చి ఎండలు కొడుతున్నాయి. నేను చూడండి మంచిగా చెట్టు కింద ఉన్నా, అడవిలు ఉండడానికి కారణం ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో ఇప్ప పూలు రాలుతుంటాయి. ఇప్ప పూలు అంటే ఇప్ప సార తీస్తారు, ఇప్ప పూలతో కుడుములు చేసుకుంటారు. చాలామందికి తెలియకపోవచ్చు, ఇప్ప పూలు అని ఉంటాయి. అవి రేర్ అంటే చాలా రేర్గా దొరుకుతాయి. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఇప్ప పూలు. అవి నాకు తెలిసిన ఒక చెట్టు ఉన్నది ఒక ప్లేస్లో, ఆడికి పోయి చూద్దాం, ఏమన్నా పూలు రాలని ఏరుకుందాం, వద్దాం, తిందాం. మంచిగా ఉంటాయి, టేస్ట్ తీయగా ఒగరొగరగా మంచిగా ఉంటాయి. ఎండ అయితే పిచ్చి ఎండ కొడుతుంది. అడవిలో తిరిగితే మంచిగా చల్లగానే ఉంటుంది అనుకోర్రి. అడవిలో తిరగడం అంటే ఎందుకో మంచిగా అనిపిస్తుంది నాకైతే. మంచిగా పచ్చగా ఉంటుంది. అంటే పచ్చగా అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎండిపోయింది అనుకోర్రి, మొత్తం ఆకులు ఎండిపోయినాయి. ఎండ అయితే పిచ్చి ఎండ కొడుతుంది. చూసిరా, చెట్లన్నీ ఎండిపోయినాయి, ఎటు చూసిన చెట్లన్నీ ఎండిపోయినాయి. ముందుగా అయితే ఆ చెట్టు దగ్గరికి పోదాం. ఆ చెట్టు దగ్గరికి పోయి ఏమన్నా పూలు గిట్లా రాలేమో ఏరుకొని తినుకుంటూ వద్దాం మంచిగా. మా బాబు ఏం చేసిండంటే, ఇదివరకు ఒక 3 రోజుల ముందు కొన్ని పూలు తెచ్చిండు. అడిగి పోయి చూసిండంట, కొన్ని రాలినాయంట. ఇంటికి పోయినాక చూపిస్తా, ఈ ఇంటికాడ ఉన్నాయి. ఇప్పుడైతే మనం చెట్టు కిందికి పోయి ఏరుకొని తిందాం. ఆ పూలను మేకలు తింటాయి, గొర్రెలు తింటాయి. మన అడవిలో దుప్పులు ఉంటాయి కదా, అవి కూడా జింకలు దుప్పులు అవన్నీ ఏరుకొని తింటాయి. మంచి టేస్ట్ ఉంటాయి పూలు అయితే. చూసిరా గైస్, అడవి ఎట్లుందో అసలు. ఎండిపోయి ఆకులు అన్నీ ఎండిపోయి రాలిపోయినాయి కదా మొత్తం. ఇక మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం మొత్తం పచ్చ గుబురు అయిపోతుంది ఈ అడవి అంతా. గైస్, మన ఛానల్లో వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అట్లా పచ్చగా ఓపడేది ఉంది కదా, అది ఇదేమో తునికి చెట్టు, తునికి పండ్లు ఉంటాయి కదా, ఇది తునికి చెట్టు. అది ఇప్పుడు ఈ అడవిలో ఇట్లా ఇంత సైలెన్స్ ఉన్నది కదా, ఏమన్నా చీమ చిటుక్క అంటే ఇట్లా కొన్ని కుందేళ్ళు ఉంటాయి, ఇట్లా తుప్పలల్లా పండుకుంటాయి. ఇట్లా మన సౌండ్కి ఏం చేస్తాయి అంటే అవి ఒక్కసారి సరసరసలు లేచి ఉరుకుతాయి. మస్తు భయం అవుతుంది అప్పుడైతే. ఇక సడన్గా ఒక్కసారి సౌండ్ చేసేసరికి ఎట్లా అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది కదా. ఈ ఆకులు రాలినాయి కదా, ఈ ఆకులను ఏం చేస్తారంటే ఇట్లా గొడ్లు కాస్తానికి వచ్చిన వాళ్ళు, మేకలు కాస్తానికి వచ్చిన వాళ్ళు ఇట్లా చుట్టగిట్లా కాల్చుకుంటారు. ఇట్లా 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 అగ్గిపెట్ట అట్లా అగ్గిపుల్ల అట్లా పడేస్తారు. ఇక మొత్తం కాలుకుంటా పోతాయి. ఇప్పుడు ఇటంతా ఆకులు ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో ఆకులు లేవు చూసిరా. అదేమైందంటే అదంతా కాలిపోయింది. యాక్చువల్లీ అట్లా కాలబెట్టవద్దు. ఎన్ని పాములు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, కుందేలు పిల్లలు ఉంటాయి, పిట్టలు గూళ్ళు పెట్టుకొని ఉంటాయి కింద ఈ దీంట్లో ఆకులల్లా. ఈ ప్లేస్ అంతా మొత్తం చూసిరా ఎంత నీట్గా ఉందో. అటు సైడ్ ఏమో ఆకులు ఉన్నాయి, ఈ ప్లేస్ అంతా కాలిపోయింది చూసిరా. ఒక్కొక్క చోటనైతే అసలు పాములు ఇట్లా కాలిపోయి ఉంటాయి. అట్లా పెట్టొద్దు అసలు. చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దగా ఉంది చూసారా, ఎంత దొడ్డు ఉన్నది చూడండి. ఇది ఇప్ప చెట్టు కాదు, ఇది ఇప్ప చెట్టు కాడ వేరే స్మెల్ వస్తుంటుంది. ఆ ఇప్ప పూలు అయితే ఏమన్నా స్మెల్ ఉంటాయా, మంచి స్మెల్ వస్తుంటాయి. పొల్యూషన్ లేని గాలి ఉంటుంది ఇక్కడ. ఇంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే గాలి, మస్తు అంటే మస్తు ఉంటుంది. దొరుకుతుంది అంటారా చెట్టు ఇవాళ నాకు. తిరుగుతాను అసలు ఒక్క పువ్వు అన్నా దొరుకుతుందా, ఒక్క పువ్వు దొరికినా తినిపోవాలి కదా కంపల్సరీ. ఇంటికాడనైతే బాబు బాగా నేర్కొచ్చిండు, మంచిగానే తెచ్చిండు. పోయినాక చూపెడతా. ఎడుదో గలగల అంటాను. ఇప్ప చెట్టు ఉడికి కాయలు చూసారా గైస్, ఉడిగినాయా. ఇవి ఏం చేస్తాయి, ఈ మేకలు దుప్పులు ఏం చేస్తాయి అంటే వీటిని నమిలి ఇట్లా ఉంచుతాయి అన్నమాట. ఇప్పుడు నమిలి మింగుతాయి, మళ్ళీ రిటర్న్ ఎవరేస్తాయి కదా. అవి రిటర్న్ ఎవరేసినప్పుడు మళ్ళీ నోట్ల నుంచి నమిలి వీటి చుట్టూ అంతా ఒక గూబ ఉంటుంది. వీటి చుట్టూ మొత్తం గూబ ఉంటుంది. ఆ గూబాన్ని అంతా నమిలి తిని ఈ నెమరేస్తానప్పుడు ఏమైందంటే బయటికి ఉంచుతుంటాయి. ఇది పలగొట్టుకొని తింటే దీని లోపల కూడా ఒక గూబ ఉంటుంది. దీన్ని పలగొట్టి చూపెడతా ఆగురు మీకు. చూసిరు ఎట్లున్నాయో. దీని గూబం ఎట్లుంటుంది అంటే
మన బాదం పప్పు ఉంటుంది కదా, ఆ బాదం పప్పు ఉన్నట్టు ఉంటుంది. వీటిని పలగొట్టి చూపెడతా ఆగురు మీకు. ముందుగా అయితే ఇప్ప పూల కోసం దేవులాడుకుందాం మనం. గైస్ ఇప్ప చెట్టు అయితే దొరికింది, చూపెడతా చూడండి ఎట్లుందో చెట్టు. ఇంకో ఇదే ఇప్ప చెట్టు చూసారా, ఎండాకాలంలో కూడా ఎంత పచ్చగా ఉన్నదో. దీని కింద కంపల్సరీ పూలు ఉంటాయి, చూపెడతా పారు మీకు. ఇక వీటికి రాగానే స్మెల్ వస్తుంది. స్మెల్ నువ్వు పసిగట్టవచ్చు. ఇగ్గో ఇదే ఇప్ప పువ్వు చూసిరా. ఇంకో డ్రై ఫ్రూట్ ఉన్నట్టున్నది, ఇది ఎండిపోయింది. డ్రై ఫ్రూట్ ఉన్నట్టున్నది. ఇంకా చూసిరా, ఇదంతా ఇప్ప పువ్వే, ఇదంతా ఇప్ప పువ్వే. ఇంకో చీమలు తింటాను దీన్ని. ఇదంతా అదే స్మెల్ వచ్చింది వీడికి రాగానే నాకు. ఇంకా చూడండి, ఇది ఎందుకు తిన్నది. పొద్దుగాలు వస్తే ఇంకా మంచిగా ఫ్రెష్గా పడతాయి. ఇంకో ఇదంతా అదే ఇప్ప పువ్వు, ఇది కూడా. ఇంకో ఇది అదే. గెలలు వేసినాయి, చాలా వరకు రాలిపోయింది అంతా. ఎర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుంది. ఇంకా చూసారా, ఇదంతా అదే. ఇంకా చూడండి, ఇంకో ఇది చూసారా, ఎండిపోయింది ఇది. చూసారా, ఇదంతా అదే గైస్. మేకలు రానట్టున్నాయి ఇటు, అందుకే ఇట్లా ఉండిపోయింది ఇది. చాలా రాలింది పువ్వు అయితే. ఇంకా చూడండి చూసిరా, నేను ఎంత పువ్వు ఏరినా ఇప్పటికిప్పుడే వీళ్ళ మొత్తం రాలిపోయి ఉన్నది. చూడండి గైస్, దీన్ని అయితే ఇప్పుడు తింటా నేను. దీనికి ఒక పువ్వు ఉంటుంది, ఆ పువ్వును తీసినాక లోపల ఇట్లా గింజల్లాగా ఉంటాయి. ఇవి అవపడుతున్నాయా మీకు? సరే క్లారిటీ లేదు కదా, క్లారిటీ బ్యాక్ కెమెరా అయితే మంచిగా అవపడుతుంది, చూపిస్తానండి. ముందుగా అయితే దీన్ని తింటా. ఇదిగోండి, బాగున్నాయి. చూడండి, ఇది ఉంది కదా, ఇది మీద పువ్వులాగా ఉంటుంది. దీన్ని ఇట్లా తీసినాం అనుకో, ఇంకా లోపల ఇట్లా అవపడుతుంది అన్నమాట. పంపిస్తుందా మీకు? దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని ఇట్లా పలగ తీసి, ఈ గింజల్లాగా ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని తీసేసి ఇట్లుంటుంది ఫైనల్గా. మస్తు అంటే మస్తు ఉంటుంది ఇది. దీని క్లారిటీ లేదు. దీన్ని తింటే కదా ఇక మస్తున్నది. చాలా రేర్ అంటే చాలా రేరు, బయట ఎక్కడ దొరకవు అసలు. అడవిలో ఆర్గానిక్గా పండినాయి మొత్తం. సూపర్నే. చెట్టెక్కి ఇంకేంది ఎంబోమా. చెట్టు ఎక్కాలంటే చీమలు ఉంటాయి వీటికి, బాగా తీయగా ఉంటాయి కదా. తీగ ఉండడం వల్ల చీమలు ఉంటాయి చెట్టు కన్నా. ఎక్కడ కష్టమే, ఎక్కొచ్చు, చెట్టు ఎక్కొచ్చులే కానీ చీమలు కుడతాయి బాగా. మస్తున్నాయి గైస్. ఎండినాయి అనుకో, ఎండు ద్రాక్ష లెక్క తయారవుతాయి ఇక మొత్తం. సేమ్ ఎండు ద్రాక్ష ఉన్నట్టే ఉంటాయి ఎండితే. మస్తున్నాయి. ఇంత దూరం వచ్చినందుకు దొరికినాయి మంచిగా. ఇంక నేర్కొని తినుకుంటా పోదాం చిన్నగా. అడవిలో ఏమన్నా అవపడతాయి అనుకుంటాను కానీ ఏం అవపడే సిచ్యువేషన్ లేదు. ఎండకు ఎక్కడ వండుకున్నట్టున్నాయి. తునికి పండ్లు కూడా దొరుకుతాయి ఈ సీజన్లో, కానీ అక్కడ లేవు, చెట్లకు లోపలికి పోతుంటాయి. ఇక్కడ చూసారా, మంచిగా ఫ్రెష్ ఉన్నాయి. కొన్ని ఏరుకపోదాం ఇంటికి ఏరుకపోయి మంచిగా కడుక్కొని తిందాం.
ఇంకా చూడండి, డ్రై ఖర్జూర ఉన్నట్టుంది, ఇది ఎండిన ద్రాక్ష ఉన్నట్టున్నది. ఇక గైస్ ఇక చూడండి గైస్, వాటి గెలలు మీకు చూపిస్తా. ఇప్ప పూల గెలలు ఇగో, ఇక చూసారా, ఇగో ఎండిపోయి రాలిపోయినాయి. ఇవే ఇప్ప పూల గెలలు ఇవి. మేకలు ఏరుకొని తింటాయి బాగా. మంచిగా ఉన్నాయి. ఇంటికి పోయినాక కడిగి చూపెడతా. మంచిగా చాలా ఏరిన పూలు అయితే. ముందుగానైతే వీటిని పలగొట్టుకొని వీటిలో ఉన్న గూబని తిన్నాం ప్రశాంతంగా. మంచిగా ఇంత చికెన్ తెచ్చుకొని మంచిగా నీడకు పొయ్యి పెట్టుకొని వండుకొని తింటే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటుంది కదా. వండుకుందాం, అది కూడా చేద్దాం. కానీ వీటిని పలగొట్టి తిందాం ఫస్ట్ అయితే. సైలెన్స్ ఉంది అడుగంతా. వీటిని బండ మీద పెట్టి ఒక్కదాన్నే పెడదాం, అన్ని పక్కకు పోతాయి కావచ్చు. అయ్యో ఇది ఖరాబ్ అయింది ఇంకున్నది. ఇగ్గో చూసిరా, ఇది బాదం పలుకులు ఉన్నట్టుంటాయి. ఇది కూడా కొంచెం కుచించుకుపోయింది. తిని చూద్దాం దీన్ని. బాగానే ఉంది, ఏం ఖరాబ్ కాలేదు, మంచిగా. ఇంకోటి కాయ మంచిగా ఉన్నాయి. అవి ఏమైనాయి అంటే ఈ ఆకులు కాలిపోయినాయి కదా, అలా కాలిపోయేసరికి ఈ గూబం ఏంటంటే ఎండిపోయినట్టు అయిపోయింది. అలా ఆకులల్లో ఈ కాయలు కూడా కాలిపోయినాయి. అట్లా కాలిపోవడం వల్ల గూబం కూడా అలా ఎండిపోయింది. ప్రశాంతంగా ఉంది కదా నిజంగా చెప్పాలంటే, మంచిగా ఉంది. చలో ఇంటికి పోయి ఈ పూలను కడుక్కొని మంచిగా ఒక 10 గల తీసుకొని తిందాం. ధూపు అవుతుంది, కాసేపు తిరగగానే ధూపు అవుతుంది అడవిలో. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. చల్లగా ఉన్నది ఇక్కడ. ఇక్కడ చెట్టు తొర్ర ఉన్నది, ఈ తొర్రలు ఏమున్నాయో చూద్దాం. తొర్రలలో ఏం పెడతాయి అంటే అప్పుడప్పుడు పిట్టలు గూళ్ళు పెడతాయి ఇలా, లేకుంటే ఉడుగులు పంటాయి. ఇది కూడా తునికి చెట్టే, ఇది కూడా తునికి చెట్టే. తునికి చెట్లు బాగానే ఉన్నాయి కానీ కాయలు కాయలు. వేప పుల్ల చూడండి, వేప పుల్ల ఇసుకోపోదాం. పొద్దుగాల చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నదో, మంచిగా ఉన్నది. పొద్దుగాల పండ్ల పుల్ల వేయచ్చు. ఆర్గానిక్ బ్రష్. మౌత్ ఏమన్నా స్మెల్ గిట్లా ఏమన్నా ఉన్నదనుకో, స్మెల్ ఇట్లా ఏం లేకుండా పోతుంది. ఓకే, ఆ ప్లాస్టిక్ బ్రష్లు, ఆ పేస్టులు, కెమికల్ పేస్టులు పెట్టి తోమితే పనులన్నీ నొత్తంటాయి. ఏమన్నా స్వీట్ తిన్నా జూబు అంటాయి, చల్లటి తిన్నా జూబు అంటాయి. చల్లటి నీళ్ళు తాగినా కథమే. పండ్ల పుల్లు వేసుకొని తోమితే ఏ రోగాలు ఉండవు పండ్లకు. ఓకే, ఇంకా పొడుగున్నది చూసారు, సుర్రం అంటది. ముడ్డ మీద ఎత్తే ఎట్లా అచ్చు పడుతుంది, ముడ్డు చుట్టూ అచ్చు పడుతుంది, ఇట్లా తిరుగుతుంది ఈ కట్టెతో ఎత్తే. సువ
రేపు పొద్దుటికి. ఇవ్వండి గైస్ ఇవ్వండి. నేను ఇదివరకు చెప్పిన పలగొట్టిన కాయలు కొయ్యే చెట్టు కూడా ఇదే. ఇంకో కాయలు ఒప్పడతానే బ్యాక్ కెమెరా చూపెడతా ఊరి. ఇగో ఈ గూబా ఉందా, ఈ గూబాన్నంతా నమిలి 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 తిని మళ్ళీ కాయని ఇట్లా బయటకు ఉంచుతాయి. ఇదేంది బ్లర్ అవుతాను. ఇది కాలిపోయింది. పచ్చిగా ఉన్నప్పుడు తింటాయి, ఎండిపోయినప్పుడు తిను. ఇక ఇవన్నీ కాలిపోయినాయి కాయలు, ఇవన్నీ కాలిపోయిన కాయలు. వాడ బ్లాక్ అవపడేటి అన్నీ కాలిపోయిన కాయలే. ఇక దీన్ని నమిలి ఇట్లా బయటకు ఉంచుతాయి. ఇగో చూసి రేడా. ఇగో ఇవన్నీ గింజలే, ఇవన్నీ కాయలే. ఇవన్నీ కాయలే. ఇంక పోదాం పారిగా. అడవిలో తిరుగుతా అంటే టైం తెలియదు అసలు. ఈ చెట్టు చూసి రెట్లు ఎండ సూర్యుడు కూడా ఎట్లా కొడతాడు. ఈ ఆకులలో ఏమన్నా పాములు పడేది కూడా తెలియదు. వర్షాకాలం ఇదంతా మొత్తం ఇట్లా దారబడిపోతా ఉంటాయి నీళ్ళు. ఇక్కడనైతే తునికి చెట్టు అయితే తక్కువ పెద్దగా లేదు కదా, చల్లగా ఉన్నది కింద. చూసారా ఎంత పెద్దగా ఉన్నది చూడండి, పెద్ద తునికి చెట్టు. ఇక్కడ కూడా బొంద తోడిండు. ఇక చూడండి ఇక్కడ కల్మాక్ చెట్లు ఉన్నాయి. కల్మాకు అడవిగా కల్మాక్ చెట్టు. ఇక చూడండి ఇదంతా కల్మాకే. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. స్మెల్ ఎట్లా, స్మెల్ కూడా అదిరిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఒక రెక్కను తెంపుకొని తిందాం. కల్మాకు తింటే మంచిదే కదా. అడవిలో కల్మాకు చెట్టు ఎట్లా మొలిచింది అనుకుంటారా? ఈ పిట్టలు ఏం చేస్తాయంటే, ఇదంతా కల్మాకు చెట్లే చూడండి, అక్కడ అని మొలిచినాయి. ఈ పిట్టలు ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద కల్మాకు చెట్లు ఉంటాయి కదా, పెద్ద కల్మాకు చెట్లు ముదిరినాక గింజలు ఎత్తాయి. ఆ గింజల్ని తింటాయి పిట్టలు. తిని ఏం చేస్తాయి అంటే ఈ చెట్ల మీదకి వచ్చి ఇట్లా కూర్చుంటాయి కదా, ఆ కూర్చున్నప్పుడు ఉంచుతాయి, లేకుంటే ఎరుగుతాయి. అట్లా కూర్చొని ఎరిగిన బాబతే ఇట్లా చెట్లు మొలుతాయి ఇక్కడ మొత్తం కల్మాకు చెట్లు. చూడండి బాగున్నాయి, మంచి స్మెల్ ఉన్నది, మస్తు అంటే మస్తు ఉన్నది. ఇంకా పోతాను గైస్, నేను అయితే ఇంటికి పోతాను గైస్. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ పెద్ద చెట్లే ఉన్నాయి. ఇంటికి పోయినాక ఇది పెడతాం మీకు. గైస్ చూసిరా ఎన్ని ఇప్ప పూలు ఉన్నాయి ఇప్పుడు. ఇల్లు కొన్ని నీరు ఏరుకొచ్చినవి ఉన్నాయి, కొన్ని బాప ఏరుకొచ్చినవి ఉన్నాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసిరా. ఇవన్నీ ఇప్ప పూలే, ఇవన్నీ ఇప్ప పూలే. మార్నింగ్ పోతే మంచిగా పడతాయి, ఇంకా చాలా దొరుకుతాయి. ఎండినాక తింటేనైతే ఎంత బాగుంటాయి అంటే ఇవి మస్తు అంటే మస్తు ఉంటాయి. బాగున్నాయి. వీటితో మంచి కుడుములు చేసుకుంటారు ఎండిపోయినాక, లేకుంటేనేమో వీటన్నిటిని పెట్టి సార పెడతారు. ఇప్పపూ సార మహా మత్తుగా ఉంటుంది అనుకోర్రి. గైస్ సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అవుతుందో. ఆ కొబ్బరి చెట్లు, ఆడ చిన్న ఇల్లు, అవతల పక్క సన్సెట్ అవుతుంది. బల్లగా ఉంది కదా లొకేషన్. సాయంత్రం పొద్దుగాల మస్తు అంటే మస్తు ఉంటుంది మా దగ్గర లొకేషను. సో గైస్ ఈ వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీకు అన్నట్టే ఆ పూలను చూపించిన టైంకు పదాలు గుర్తుకొచ్చావు. ఇప్ప పూలు అనేది చూపించిన. వాటి టేస్ట్ అయితే మంచిగా ఉన్నది. అమ్మను వాటితోటి ముద్దలు చేయమంట, ఏమంటుందో ట్రై చేస్తా, ఒకసారి అడిగి చూస్తా.
ఏమంటుంది ఆ పల్లీలు ఇలా పల్లీలు వేయించింది కదా, ఆ పల్లీలను ఈ ఇప్ప పువ్వును ఎండబెట్టి ముద్దలు చేస్తారు, మంచిగా ఉంటాయి. కానీ అమ్మ చేస్తుందో చేయదో ఒకసారి అయితే అడిగి చూస్తా. ఈ వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.